ఒకటి జరుగుతుంది. ఎస్ఎస్ఆర్ అంటే స్పెషల్ సమ్మరీ రివిజన్. ఈ ఎస్ఎస్ఆర్ అనేది మాత్రం ప్రతి సంవత్సరం జరుగుతుంది, జరగాలి కూడా. అంటే రెగ్యులర్గా ఓట్లు అప్డేట్ చేసుకునేటోళ్ళు, డిలీట్ చేసుకునేటోళ్ళు, లేకపోతే షిఫ్ట్ అయ్యేటోళ్ళు, ఇట్లాంటి నార్మల్గా జరిగేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ అప్డేట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఒకటి ఇస్తుంది. క్యాజువల్గా నార్మల్ కోర్స్లో జనవరి 1 అనేటటువంటిది ఈ ఎస్ఎస్ఆర్కి బిగినింగ్ డేట్గా మనం కన్సిడర్ చేస్తాం. అదర్ డేట్స్ ఇచ్చినప్పటికి కూడా బిగినింగ్ డేట్గా జనవరి 1ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఏదైతే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని భారత ఎన్నికల సంఘం మరి చేపట్టిందో దానికి ప్రామాణికంగా 2025 జనవరి 1 రోజు ఇచ్చినటువంటి ఎస్ఎస్ఆర్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఈ నెల జూన్ 24వ తారీఖు నాడు 2026వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్కి ప్రామాణికంగా ఇచ్చింది సంవత్సరంన్నర కింద డేటా ఇచ్చింది. యాక్చువల్గా ఇవ్వాల్సింది 2026 జనవరి 1 ఒక ఎస్ఎస్ఆర్ వేసి అది ఇచ్చి ఉంటే మాకు అనుమానాలు వచ్చేవి కాదు. సో ఈ 1.5 year గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ గ్యాప్లో మా సొంత నియోజకవర్గం బోధన్లో మాకు చాలా డిఫరెన్సెస్ కనిపించినాయి కాబట్టి అది ప్రజల దృష్టికి, ఎన్నికల సంఘం యొక్క దృష్టికి తీసుకురావడానికి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మా బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డేటా, బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన డేటా. దీంట్లో ఏముందంటే 2025 జనవరి 1 నాడు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 2,26,129 మంది ఓటర్లు ఉన్నారని ఇచ్చారు. ఇందులో ఎలక్షన్ కమిషన్ డేటా కానీ మేము డోర్ టు డోర్ కానీ చెక్ చేస్తే ఎలక్షన్ కమిషన్ 1,264 ఓట్స్ డిలీట్ చేసామని చెప్తుంది. అది మేము కూడా చెక్ చేసినాం, డిలీట్ అయి ఉన్నాయి. అట్లనే షిఫ్టెడ్ ఓటర్స్ 1,217 మంది షిఫ్ట్ అయ్యారని చెప్తా ఉన్నారు. అవి మేము పర్సనల్గా అన్ని చెక్ చేయలేకపోయినాం, కొన్ని చెక్ చేసినాం, అందులో వ్యాలిడ్గా ఉన్నాయి. అయితే మేము చెక్ చేసిన దాంట్లో 7,006 ఓట్స్, 7,006 ఓట్లు ఎలక్షన్ కమిషన్ డిలీట్ చేసినామని చెప్తలేదు, షిఫ్ట్ చేసినామని చెప్తలేదు, చనిపోయినారని చెప్తలేదు. కానీ ఆ ఓట్స్ మాత్రం మిస్సింగ్ ఉన్నాయి ఆల్రెడీ. అంటే 2025లో మీరు ఇచ్చిన ఎస్ఎస్ఆర్ జనవరి 1 ఇచ్చిన ఎస్ఎస్ఆర్కి ఇప్పుడు మీరు ఎస్ఐఆర్ చేపట్టడం మధ్యలోనే 7,000 ఓట్లు డిలీట్ అయిపోయినాయి. అవి ఎన్నికల సంఘంలో కనబడటం లేదు, ఎక్కడ కనబడటం లేదు. మరి ఆ 7,000 ఓట్లు ఎవరివి, ఎక్కడికి పోయినాయి అనే విషయం మాకు బోధనలో అనుమానం వచ్చింది. ఆ విషయాన్ని మేము ఎన్నికల సంఘాన్ని వల్ల రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. వీళ్ళంతా చనిపోయినారా, లేకపోతే వీళ్ళంతా షిఫ్ట్ అయినారా, లేకపోతే వీళ్ళు ఏ కారణం చేత మీరు డిలీట్ చేశారు? ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నామంటే ఈ మధ్యలో ఒక పాపులర్ కేసు వచ్చింది, మీరు అందరు చూశారు. సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు 2-3 రాష్ట్రాల్లో ఓటు ఉందని చెప్పి బాగా గొడవైంది. అయితే వారిది 2019లో తన ఎంపీగా పోటీ చేసినప్పుడు 2019లో ఎన్నికల కమిషన్ వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చింది. 2019 నుంచి 2026 వరకు అంటే ఈ 7 yearsలో కూడా ప్రకాష్ రాజ్ గారు వారికి క్లారిటీ ఇచ్చిందో లేదో తెలియదు. ఎన్నికల సంఘం మాత్రం ఆ మిగతా డూప్లికేట్ ఓట్స్ తీసేసిందో లేదో కూడా ఇప్పుడు క్లారిటీ లేదు. అంటే ఒక్క ఓటు డిలీట్ చేయడానికి ఒక ప్రామినెంట్ పర్సన్ 3 చోట్లనో 4 చోట్ల ఆయనకు ఓట్లు ఉన్నాయి, సౌత్ తెలంగాణ మొత్తం సదర్న్ స్టేట్స్లో ఉన్నాయని చెప్తున్నప్పుడు ఆ డిలీషన్కి 7 years తీసుకుంది. మరి మా బోధన్ నియోజకవర్గంలో సంవత్సరన్నర కాలంలో 7,000 ఓట్లు ఎట్లా డిలీట్ అయినాయి? దిస్ ఈజ్ మోర్ దెన్ 2% ఆఫ్ ద పాపులేషన్. మీరు చెప్తున్న ఓటర్లో కన్నా 2% పాపులేషన్. ఒక రూల్ ఉంది, ఏమది? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక ఏదన్నా ఓట్ డిలీట్ చేయాలనుకుంటే, ఎస్పెషలీ ఫర్ డిలీషన్స్ ఇన్ ఏరియాస్ వేర్ మోర్ దెన్ 2% ఆఫ్ ది ఎలక్టోరల్స్ ఆర్ దేర్, పర్సనల్లీ ప్రతి ఒక్క ఓటర్కి కూడా ఎన్నికల సంఘం నోటీస్ ఇవ్వాలి. ఒకసారి కాదు, వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. 3 times నోటీస్ ఇవ్వాలి. ఇది వాళ్ళ రూల్సే, నా రూల్స్ కాదు. మరి 7,000 మందికి మీరు ఇచ్చినారా? 7,000 మందికి పర్సనల్గా నోటీస్ ఇచ్చి అడిగినరా ఏంటి అన్నది మాత్రం మాకు బోధన్ నియోజకవర్గ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను ఎన్నికల సంఘాన్ని కోరుతున్నా. మరి బోధన్ నియోజకవర్గం సంగతి అది సేమ్. మాకు ఈ ఎన్నికల సంఘానికి సంబంధించి బోధన్లో ఇట్లా డేటా వచ్చిన తర్వాత మేము క్యూరియాసిటీతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ని మేము వెరిఫై చేద్దామని డేటా తీసుకున్నాం. మన రాష్ట్రంలో కాబట్టి మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కొడంగల్లో వెరిఫై చేసినాం. కొడంగల్లో ఈ 1.5 yearలో డిలీట్ అయిన ఓట్లు అంటే లెక్కకు రాని ఓట్లు ఎట్లయితే మా బోధనలో 7,000 పోయినాయో కొడంగల్లో కేవలం 808 మాత్రమే డిలీట్ చేశారు. ఓన్లీ 808 votes were deleted in Kodangal, whereas in my constituency Bodhan 7,000 votes were deleted.
వితౌట్ ఎనీ రీజన్. సరే షిఫ్టెడ్ ఓట్స్ డిలీటెడ్ ఓట్స్ వాళ్ళు ఇచ్చినవి మేము వెరిఫై చేసినాయి, కొంతవరకు మ్యాచ్ అయినా సస్పెక్టెడ్ డిలీటెడ్ వాటి మీద ఏమీ లేనటువంటి డిలీషన్స్ మాత్రం ఓన్లీ 800 అయినాయి. ఇది చూడంగానే మాకు అరే ఇక్కడ 7,000 ఎట్లయితాయి అక్కడ 800 ఎట్లయినాయి అని చెప్పి క్యూరియాసిటీతోని మేము ఇంకొంచెం ముందుకు పోయి దాన్ని డిగ్ చేయడం జరిగింది. ఆ డిగ్ చేసినప్పుడు మాకు వచ్చిన విషయం ఏంటంటే ఇది కూడా మళ్ళీ ఎన్నికల సంఘానికి మేము విత్ ప్రూఫ్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే విత్ ఇన్ కొడంగల్లో మేము ఫొటోస్తో వెరిఫై చేసినవి 1000 ఉన్నాయి. మీకు ఆ 1000 కూడా సబ్మిట్ చేస్తాం. కలర్ ఫొటోస్తోని మేము వెరిఫై చేసినాము. విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, అంటే డబుల్ ఓట్స్ 22,433. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను. కలర్ ప్రింట్అవుట్ మేము విత్ ఫొటోస్ డోర్ టు డోర్ మాన్యువల్గా ఎన్నికల కమిషన్ డేటాలోంచి తీసింది. ఈ 2 ఫోటోలు మీకు సిమిలర్గా కనబడుతున్నాయి. ఈ 2 ఫొటోస్ సిమిలర్గా ఉన్నాయా? ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, కంప్లీట్లీ సిమిలర్ ఫొటోస్. మీకు 1000 ఉన్నాయి, ఎంతమంది కావాలంటే అవి ఇస్తాం. మొత్తం సిమిలర్ ఫొటోస్. నాకు కళ్ళద్దలు కావాలేమో. మాల అనంతమ్మ సేమ్ టు సేమ్, నేమ్ సేమ్, ఏజ్ సేమ్. మాల అనంతమ్మ రిలేషన్ మాల ఆశప్ప, 40 years, ఫీమేల్, బూత్ నంబర్ 1, సీరియల్ నంబర్ 692. మాల అనంతమ్మ సెకండ్ ఓటర్ ఆల్సో, మాల ఆశప్ప 40 years, ఫీమేల్, 693 సీరియల్ నంబర్, సేమ్ బూత్. ఇట్లా ఒకటి కాదు, మేము ప్రింట్అవుట్ తీసింది 1000 కలర్ ప్రింట్అవుట్. ఏదన్నా చూసుకోండి మీరు, ఏ ఫోటో అన్నది. ఇది కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న డూప్లికేట్ ఓట్స్ విత్ ఇన్ కొడంగల్ 22,433 డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి. సో మాకు ఇంకొంచెం క్యూరియాసిటీ వచ్చింది, ఎందుకంటే అంతకుముందు 2018లో కొడంగల్లో ఉన్న ఓట్లు 2023లో కొడంగల్లో ఉన్న ఓట్లు దాదాపు 30,000 ఒకటేసారి పెరిగినాయి. అరే ఇన్నిగానం ఓట్లు ఎట్లా పెరుగుతాయని చెప్పి కొడంగల్ పక్కన కర్ణాటకలో సేడం అని ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది, జస్ట్ పక్కనే. ఆ సేడం కాన్స్టిట్యున్సీ నుంచి కంపేర్ చేసి ఓటర్ లిస్ట్ చూసినాం. అంటే వాళ్ళే కర్ణాటక వాళ్ళే మాకు ఫోటోలు రాలేదు, కొడంగల్ వాళ్ళేమో మన వెబ్సైట్లో ఫొటోస్ ఉన్నాయి. ఆ సేడమును కొడంగల్ కంపేర్ చేస్తే నేమ్ టు నేమ్, ఏజ్ టు ఏజ్, జెండర్ టు జెండర్ సేమ్ ఉన్నవి 11,000 ఓట్లు ఉన్నాయి, సెడం అండ్ కొడంగల్. సో ఇప్పుడు ఓవరాల్గా కొడంగల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు ఏంటంటే కొడంగల్ టు కొడంగల్ 22,000, సేడం టు కొడంగల్ 11,000, టోటల్ కలిపితే 33,433, 33,433 డూప్లికేట్ ఓట్లు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు మొన్న గెలిచిన మార్జిన్ ఎంత? 32,532. అంటే ఒక ఎన్నికల రిజల్ట్ను ప్రభావితం చేసేంత డూప్లికేట్ ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో పోయిన సంవత్సరంన్నరలో ఓన్లీ 808 ఓట్లు ఎట్లా డిలీట్ అవుతాయి? మా బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు ఎందుకు డిలీట్ అవుతాయి? అంటే ఎలక్షన్ కమిషన్ అన్ఫేర్గా ముఖ్యమంత్రి గారికి ఏమన్నా ఫేవర్ చేస్తున్నారా అనేటటువంటి ఒక అనుమానం ప్రజల మధ్యలో వచ్చేటట్టుగా ఉంది. కాబట్టి దయచేసి ఎలక్షన్ కమిషన్ మాకు రిజల్ట్ ఇవ్వాలి. ఈ సెడం టు కొడంగల్ కూడా నేను మీకు కొన్ని నేమ్స్ కూడా చదివి చెప్తా, ఎందుకంటే మాకు ఫొటోస్ లేకుండే కాబట్టి నేమ్సే చూడాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ భీమన్న ఇక్కడ ఉన్నాడు, భీమన్న అక్కడ ఉన్నాడు, సేమ్ ఫాదర్ నేమ్ సేమ్.